హాయ్ హలో రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి అనే ఒక దృక్పథంతో చక్రవ్యూహంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ చక్రవ్యూహంలో నన్నడితోని సెషన్ అయితే కంప్లీట్ చేసాం. కానీ ఈ చక్రవ్యూహంలో ఇంకొక ఎజెండా అయితే నేను చేశాను. ఈ 2 days మనకి ఓన్లీ 2 days ఉంది కాబట్టి ఈ 2 daysలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఏ టాపిక్ ఈ టైంలో మనం బాగా చదవాలి, ఏ టాపిక్ నుండి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా ఏ క్రైటీరియా నుండి క్వశ్చన్స్ వస్తాయి, వాటి నుంచి అవగాహన కల్పించండి. ఈ క్విక్ రివిజన్ ఈ టాపిక్ నుంచి చేస్తే ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ రూపంలో మీరైతే చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో 99.9% అయితే ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తాయి, ఈ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి కొంచెం బాగా దృష్టి పెట్టండి. ఓకేనా, నా మాట వినాలి. ఈ క్వశ్చన్స్ వస్తాయని చెప్పట్లేదు, ఈ క్రైటీరియాలో క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాను. సో దట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై నేచర్ కాబట్టి దాని గురించి ఇప్పుడు డీటెయిల్ తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది టీచర్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది అస్పిరెంట్స్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ మీరు ఏదైనా టాపిక్ నేర్చుకోవాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఏంటమ్మా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మరి పార్ట్ ఆఫ్ స్పీచ్లో 8 రకాలు ఉంటాయి: నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. దీంట్లో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఏమైనా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ద ప్రొనౌన్. ప్రొనౌన్ అనేది క్లియర్గా నేర్చుకోవాలి. ఈ ప్రొనౌన్లో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. సో దాని యొక్క కైండ్స్, అన్ని కైండ్స్ కాదు, నేను ఇక్కడ ప్రొనౌన్లో 15 కైండ్స్ ఉన్నాయి. 15 కైండ్స్ ఇప్పుడు చదివేసి టైం వేస్ట్ చేయవద్దు. సో క్విక్ రివిజన్ కాబట్టి దేనిపైన చదవాలంటే రెసిప్రొకల్ ప్రొనౌన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రెసిప్రొకల్ ప్రొనౌన్ పైన కొంచెం దృష్టి పెట్టండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీటి నుంచి ఎక్కువ వాట్ ఈస్ కాల్డ్ రిపీటెడ్ అది వస్తుంది. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్, వెరీ 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 ఇంపార్టెంట్. రిలేటివ్ ప్రొనౌన్ దీనిపైన ఈ రెసిప్రొకల్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్, గుర్తుపెట్టుకోండి అమ్మా, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఓకే, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ ఇండెఫినైట్ ప్రొనౌన్. ఏడమ్మా, ఇండెఫినైట్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 6 కైండ్స్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్, మనం ఎక్కువ దృష్టి పెట్టాలి ఈ 6 కైండ్స్ పైన. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 6 కైండ్స్ పైన మీరు ఖచ్చితంగా, అంటే ఈ 6 కైండ్స్ పైన దృష్టి పెట్టి దీంట్లో ఉన్న డెఫినేషన్, ఫస్ట్ థింగ్ దీంట్లో ఏం నేర్చుకోవాలంటే డెఫినేషన్ నేర్చుకోవాలి. దీంట్లో ఉన్నది ఏం నేర్చుకోవాలంటే డెఫినేషన్ నేర్చుకోవాలి. సో వాట్ ఈస్ ద రెసిప్రొకల్ ప్రొనౌన్ మీన్స్, వాట్ ఈస్ ద రిలేటివ్ ప్రొనౌన్, దీంట్లో ఇచ్చినటువంటి కీవర్డ్స్ ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ ప్రొనౌన్, హూ అనే దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. మరి ఏ పర్పస్లో ఉపయోగిస్తున్నాం, సెంటెన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ రూపంలో ఎక్కడ తెలుసుకోవాలి. ఈ 3 పాయింట్లు ఎక్కడ తెలుసుకుంటేనే వీటిలో రేపు రాబోయే ఎగ్జామ్స్లో బిట్ మిస్ అయ్యే అవకాశం ఉండదు. సో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ అంటే ప్రొనౌన్లో మీరు ఏమైనా నేర్చుకోవాలంటే ఇది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్బ్లో అన్ని అవసరం లేదు. వర్బ్లో 20 కైండ్స్ నేను చెప్పాను. ఈ 20 కైండ్స్ ఇప్పుడు కూడా చదివి సమయం వృధా చేయొద్దు. ఏది నేర్చుకోవాలి సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రాన్సిటివ్ వర్బ్. ఏడమ్మా, ట్రాన్సిటివ్ వర్బ్ పైన దృష్టి పెట్టండి అమ్మా. సెకండ్ వన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి. ఓకేనా, తర్వాత ఫినటివ్ వర్బ్, నాన్ ఫినటివ్ వర్బ్. ఓకే, ఫినటివ్ వర్బ్ అండ్ నాన్ ఫినటివ్ వర్బ్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ ద స్టాటివ్ వర్బ్. ఇవి మనం నేర్చుకోవాల్సింది వర్బులు ఇవే. ఓకే, ఈ 5 చాలు మిమ్మల్ని మార్క్ తెచ్చి పెట్టుకోవడానికి. ఇప్పుడు ఉన్నటువంటి క్రూషియల్ టైంలో ఈ 5 గురించి మనం క్లియర్గా నేర్చుకోగలిగితే చాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇస్ ద యాడ్ వర్బ్లో ఉన్నటువంటి 15 కైండ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. కానీ ఈ 15 కైండ్లో మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది క్రైటీరియా. సో ఏ క్రైటీరియా పైన మనం నేర్చుకోవాల్సి అంటే 15 కైండ్స్ చాలా ఇంపార్టెంట్, కానీ దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మేనర్కి సంబంధించినటువంటి దీంట్లో డెఫినేషన్ నేర్చుకోవాలి, కాయిన్స్ నేర్చుకోవాలి. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ,
రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి వీటి నుంచే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం కూడా ఎగ్జామ్ హాల్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే క్రైటీరియా కాబట్టి వీటిపైన ఎక్కువ దృష్టి చూడాలి. ఓకే, యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్ ఏడమ్మా, యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్ వీటి నుంచి రిపీటెడ్ అంటే వస్తున్నాయి డిఫరెంట్ ఎగ్జామ్లో. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ కండిషన్ అండ్ రిలేటివ్ యాడ్వర్బ్. వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ రిలేటివ్ యాడ్వర్బ్. సార్ రిలేటివ్ అనేది యాడ్వర్బ్ అనేది ప్రొనౌన్లో వచ్చింది, రిలేటివ్ అనేది మళ్ళీ యాడ్వర్బ్లో వచ్చింది. అందుకోసమే లాస్ట్కి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఏం నేర్చుకోవాలి పార్ట్ ఆఫ్ స్పీచ్లు చెప్తాను. సో ఇవి. సో మనం ఇక్కడ ఏడేటి నేర్చుకున్నామమ్మా? ప్రొనౌన్ నేర్చుకున్నాము, ప్లస్ వర్బ్ నేర్చుకున్నాము, నెక్స్ట్ యాడ్వర్బ్ నేర్చుకున్నాం, నెక్స్ట్ అడ్జెక్టివ్ నేర్చుకుంటాం. సో ఈ 4 అనేది బ్యాక్ బోన్, 4 పిల్లర్ లాంటిది పార్ట్ ఆఫ్ స్పీచ్లో. సో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఏంటంటే అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్లో ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ 3 రకాలు చెప్పాను. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్, లిమిటింగ్ అడ్జెక్టివ్, ప్రొనమినల్. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్లో 4 రకాలు ఉంటాయి. డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్లో 4 రకాలు ఉంటాయి. ఈ 4 కైండ్స్ కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిందే. అడ్జెక్టివల్ క్వాలిటీ, ఓకే, అడ్జెక్టివల్ క్వాలిటీ, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రాపర్ అడ్జెక్టివ్, ఎఫిటెట్ అడ్జెక్టివ్, ప్రొనమినల్. సో వీటిలో తెలుసుకోవాల్సింది. ఓకే, ఈ 4 రకాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ ప్రొనమినల్ అడ్జెక్టివ్లో 9 రకాలు చెప్పాను. ప్రొనమినల్ అడ్జెక్టివ్లో ఇక్కడ 9 కైండ్స్ చెప్పాను. 9 కైండ్స్ కూడా ఇక్కడ నేర్చుకోవద్దు. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజ్ క్రైటీరియా వాటి మాత్రం చెప్తాను. సో అడ్జెక్టివ్లో ఏ పార్ట్ అనేది మనకి ఎక్కువ ఇంపార్టెంటో అది మాత్రం చెప్తాను. సో దీంట్లో డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనేది వెరీ ఇంపార్టెంట్. డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్ ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్. సో ఇవి మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్, ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్ అండ్ పొసెసివ్ అడ్జెక్టివ్, రిలేటివ్ అడ్జెక్టివ్ అండ్ పొసెసివ్ అడ్జెక్టివ్. ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వెరీ ఇంపార్టెంట్. వీటిపైన మనం ప్రత్యేక శ్రద్ధ వహిస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యానికి అయితే వీటిలో ఏం నేర్చుకోవాల్సిన ఇప్పుడు వరకు చెప్పినవన్నింటిలో మీరు బాగా గమనించండి. యాడ్వర్బ్లో కానీ, అడ్జెక్టివ్లో కానీ, ఓకే, అలాగే ప్రొనౌన్లో కానివ్వండి, ఓకే, వర్బ్లో కానివ్వండి. అంటే ఫస్ట్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే డెఫినేషన్ నేర్చుకోవాల్సిందే. మీరు ఇప్పుడు బై హెడ్ ఎప్పుడు చేస్తారో లేకపోతే దానికి ఏదైనా డీ కోడ్తో పాటు గుర్తుపెట్టుకుంటే చాయిసెస్ మీది. డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా కీవర్డ్స్ గుర్తుంచుకోవాలి. డెఫినేషన్ తర్వాత కీవర్డ్స్, తర్వాత వీటిలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్తో పాటు నేర్చుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ తర్వాత లాస్ట్ వన్ ఏంటంటే నేను ఒక క్లాసులో చెప్పాను, డిఫరెన్స్ నేర్చుకుంటేనే ఈజీగా మనం ఇక్కడ మార్క్స్. అంటే ఎలా సార్ డిఫరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏమన్నా, ఎక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఉంది, ఎక్కడ రిలేటివ్ యాడ్వర్బ్ ఉంది, ఎక్కడ రిలేటివ్ అడ్జెక్టివ్ ఉంది. సో ఈ మూడింటికి ఉన్న డిఫరెంట్ ఏంటి? హూ అనే వర్డ్ తీసుకుంటాము, హూకి ప్రొనౌన్లో చెప్పొచ్చు, యాడ్వర్బ్లో చెప్పొచ్చు, అడ్జెక్టివ్లో చెప్పొచ్చు. దాన్ని ఎలా మనం తీసుకోవచ్చు? ఏ సందర్భంలో అది ప్రొనౌన్ అవుతుంది, ఏ సందర్భంలో యాడ్వర్బ్, ఏ సందర్భంలో అడ్జెక్టివ్. ఈ 3 డిఫరెంట్ తెలుసుకుంటే కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఓకే, వీటి నుంచి మార్క్స్ మనం పొందడానికి అవకాశం ఉంటుంది. నా మాట అర్థమైంది అనుకుంటాను. సో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. పార్ట్ ఆఫ్ స్పీచ్లు ఇది, ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే టెన్స్ గురించి మనం మాట్లాడదాం. టెన్స్లో గుర్తుపెట్టుకోండి, సెకండ్ వన్ ఇస్ ద మేజర్ పార్ట్. టెన్స్లో ఏమి నేర్చుకోవాల్సిందంటే ఖచ్చితంగా మనం 12 స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రక్చర్ నేర్చుకోవాల్సిందే. 12 స్ట్రక్చర్స్, ఓకే, ఈ 12 స్ట్రక్చర్ నేర్చుకోవాలి. తర్వాత ఎక్కువ ఇంపార్టెంట్ అంటే దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే కీవర్డ్స్ అంటే అది ప్రెజెంట్ సింపుల్ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పాస్ట్ అని. ఎస్టర్డే అంటే పాస్ట్, టుమారో అంటే ఫ్యూచర్, టుడే అంటే ప్రెజెంట్. ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కీవర్డ్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ డెఫినేషన్. ఎందుకు డెఫినేషన్ నేర్చుకోవాలి? 12 కైండ్స్లో ఉన్నటువంటి డెఫినేషన్ ఎందుకు నేర్చుకోవాలంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి
one action, it expresses a completed action just now is called present simple, present continuous, present perfect and present perfect conditions. లేదా అలా కూడా అడుగుతుంది, అది present perfect. One statement, one action, it began in the past and still it is going on is called denote or express or denoted or ఎక్స్ప్రెస్ ఈజ్ కాల్డ్ వాట్ అని అడుగుతాడు. ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కండిషన్, పాస్ట్ సింపుల్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్ ఎలా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం డెఫినేషన్ నుంచి కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ఈ పార్ట్స్ ఏవైతే మనం చెప్పాము 12 kindsలో 12 kinds స్ట్రక్చర్ నేర్చుకోవాలి, కీవర్డ్స్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ 12 kindsలో ఉన్న డెఫినేషన్ నేర్చుకోవాలి. డెఫినేషన్ నేర్చుకున్న తర్వాత మరి 12 స్ట్రక్చర్లో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ గురించి నేర్చుకోవాలా లేదు. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెజెంట్లో ఉన్నటువంటి 4 kinds నేర్చుకోండి. ప్రెజెంట్లో ఉన్నటువంటి ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కండిషన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్. అలాగే పాస్ట్లో ఉన్నటువంటి 3 నేర్చుకుంటే చాలు, 3 kinds. పాస్ట్ సింపుల్, పాస్ట్ కండిషన్, పాస్ట్ పర్ఫెక్ట్. ఈ 3 పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్ నేర్చుకోకపోయినా పర్లేదు, ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ సింపుల్ టెన్స్ నేర్చుకునేటప్పుడు ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఏం నేర్చుకోవాల్సిందంటే పాజిటివ్, అలాగే నెగటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఈ 4 types ఆఫ్ స్ట్రక్చర్ ఏదైతే ఇది నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే క్వశ్చన్ ఈ క్రైటీరియా నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది కాబట్టి. ఇప్పుడున్న టైం సరిపోతుందంటే జస్ట్ క్విక్ రివిజన్, మీరు ఎంత స్పీడ్ రివిజన్ చేస్తారో అది మీ ఇష్టం. సో ఇవి నేర్చుకో, వీటి నుంచే క్వశ్చన్స్ వస్తుంది కాబట్టి బిట్ మిస్ అయ్యే అవకాశం లేదు. టెన్స్లో ఇవి దృష్టి పెడతారు మై డియర్ ఆస్పిరెంట్స్. టెన్స్లో ఇవి చాలు, మరి ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ టెన్స్ అయిన తర్వాత మనం చదవాల్సింది వాయిస్లో వన్ ఆఫ్ ది మేజర్ ట్రిక్ చెప్పాను, ఆ ట్రిక్ని ఫాలో అయిపోతే చాలు. ఏంటి సార్ ఈ ట్రిక్ అంటే, వి అనే అక్షరం చెప్పడం జరిగింది, తర్వాత 1 2 3 4 ఫార్ములా చెప్పడం జరిగింది. ఈ 2 ట్రిక్స్ని ఫాలో అయితే చాలు. 1 2 ఈ 2 ట్రిక్ని ఫాలో అయితే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఈజీగా చేయగలరు. అయితే ఈ ట్రిక్స్లో కూడా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ టెన్స్లో మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ ఫాము ట్రాన్స్ఫార్మ్ ఎలా అవుతుంది గుర్తుపెట్టుకోవాల్సింది. సో ట్రాన్స్ఫార్మ్ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు ఎస్సర్టివ్ సెంటెన్స్లు ఎలాగా, ఇంపరేటివ్ ఎలాగా, ఇంట్రోగేటివ్ ఎలా అవుతుందని మనం తెలుసుకుంటే చాలా ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ దీంట్లో స్పీచ్లో అన్నది ఒకే ఒక ట్రిక్ చెప్పడం జరిగింది. స్పీచ్లో ట్రిక్స్ చెప్పడం జరిగింది. ఏంటమ్మా, సో ఇలా ఒక డయాగ్రామ్ గీసి ఇలా చేసి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆ ట్రిక్ని గుర్తుంచుకుంటారు. 1 2 3 ఫార్ములా. సో 1 2 3 ఫార్ములా ఎక్కడ కూడా చెప్పడం జరిగింది. 1 2 3. సో 1లో ఉన్న 2, 3లో ఉన్న 2కి వస్తుంది. అంటే ప్రెజెంట్ ఉన్న పాస్ట్, ఫ్యూచర్లో ఉన్న పాస్ట్ అని చెప్పడం జరిగింది. ఈ ట్రిక్ని ఫాలో అవుతారు. అయితే ఎక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ సెంటెన్స్ ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్కి డైరెక్ట్ ఇండెక్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కన్ఫ్యూజ్ అవ్వకాల్సింది. ఎక్కడ ప్రెజెంట్లో ఉంటే ప్రెజెంట్, ఎక్కడ ప్రెజెంట్లో ఉంటే పాస్ట్ స్పీచ్లో. దీంట్లో కూడా ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు వెరీ వెరీ ఏ క్రైటీరియా నుంచి ఎక్కువ మనకి క్వశ్చన్స్ వస్తుందంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో WH వర్డ్ అండ్ హెల్పింగ్ వర్బ్తోని సెంటెన్స్ ఉంటుంది కదా ఇంట్రోగేటివ్లో. సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఉన్నటువంటి స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చండి అని అడుగుతున్నారు. లేకపోతే WH వర్డ్కి వచ్చేటప్పుడు ఈ కంజెక్షన్ దట్ అనేసి సెంటెన్స్లు ఇవ్వడం, అంటే కామన్ ఎర్రర్లు కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ వేటి నుంచి ఎక్కువ వస్తున్నాయి అంటే ఈ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ నుంచి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ దృష్టి పెడతారు. నెక్స్ట్ ఇక్కడ 3వది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ ఫామ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఇవి తెలుసుకుంటే చాలు. ముఖ్యంగా 4 సెంటెన్స్లో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ పైన ఎక్కువ దృష్టి పెడతారు. ఇక్కడ ఈ ఇంట్రోగేటివ్లో WH ఉండేటప్పుడు రూల్ ఎలా మారుతుంది, అలాగే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేటప్పుడు రూల్ ఎలాగా మారుతుందని తెలుసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ అనేది ఇఫ్ వెదర్ వస్తుంది, WH వర్డ్తో వచ్చేటప్పుడు సేమ్ ఉంటుంది. ఇక్కడ కంజెక్షన్ ఏమి రాదు. ఇక్కడ కంజెక్షన్ అనేది ఏంటి వస్తుంది ఇఫ్ వెదర్ అని రాసేటప్పుడు. ఇంపరేటివ్ వచ్చేటప్పుడు 2 వస్తుంది కదా. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇవి మనం గుర్తుంచుకుంటే వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో స్పీచ్ గురించి ఇవి నేర్చుకుంటారు. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్. మరి డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో ఏం లేదమ్మా, మోడల్ నెంబర్ 3 and 4 పైన ఎక్కువ దృష్టి పెడతారు. సో మోడల్ నెంబర్ 3, 4 నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. డిగ్రీ ఆఫ్ కంపారిజన్, అక్కడ డిగ్రీ ఆఫ్ పాజిటివ్ నుంచి కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ ఎలా మారుతుంది మనం తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే పదాలు ఎక్కడ మోర్ ఉపయోగిస్తున్నాము, ఎక్కడ మోస్ట్ ఉపయోగిస్తున్నాము, ఎక్కడ ఈఆర్తో ఉపయోగిస్తున్నాము, ఎక్కడ ఈఎస్తో పాటు ఉపయోగిస్తున్నాము అనేది కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకుంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్ నుంచి ఈజీగా మన మార్క్స్ వస్తాయి. మోడల్ నెంబర్ 3, 4 అనేది ఎక్కువ ఇంపార్టెంట్. మోడల్ నెంబర్ 3, 4 పైన ఎక్కువ దృష్టి పెట్టండి. వర్డ్ ఎలా ఫార్మేషన్ అవుతుంది అది తెలుసుకోవాలి. ఎక్కడ మోస్ట్ వస్తుంది అనేది తెలుసుకోవాలి.
తర్వాత మనం ఎక్కడ ఉపయోగించాలి, ఈఎస్టీ ఎక్కడ ఉపయోగించాలి, వీటి గురించి తెలుసుకుంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్ క్విక్ రివిజన్ చేస్తే ఈజీగా మనీ వస్తుంది. ఓకే, సో దిస్ క్వశ్చన్ ట్యాగ్ గురించి మాట్లాడాల్సిన లేదు, ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ కండిషనల్స్. ఓకే, మరి కండిషనల్స్ గురించి ఏం నేర్చుకోవాలి? ఎక్కడ మనకి కండిషనల్స్లో 4 kinds ఉంటుంది. ఈ 4 kinds ఏంటంటే 0 కండిషన్ అంటాం, ఫస్ట్ కండిషన్ అంటాం, సెకండ్ కండిషన్ అంటాం, థర్డ్ కండిషన్ అంటాం. దీంట్లో ఉన్న స్ట్రక్చర్ 0 కండిషన్ అంటే ఓబు 1 ప్లస్ ఓబు 1, ఫస్ట్ కండిషన్ అంటే హెల్పింగ్ ఓబు ప్లస్ ఓబు 1, ఓకే, లేదా ఓబు 1 ప్లస్ హెల్పింగ్ ఓబు ప్లస్ ఓబు 1 అని చెప్పడం జరిగింది. సెకండ్ కండిషన్ అంటే ఓబు 2 ప్లస్ ఉడ్డు సుడ్డుతో పాటు ఓబు అని చెప్పడం జరిగింది. ఎక్కడ ఓబు 3 అంటే హెల్పింగ్ ఓబు ప్లస్ ఓబు 3 వస్తుంది. ఇక్కడ హెల్పింగ్ ఓబు ప్లస్ ఓబు 3 ఉండేటప్పుడు ఎక్కడ కూడా వుడ్ హ్యావ్ షుడ్ హ్యావ్ రాసి ఓబు 3 రాయాలి, వుడ్ హ్యావ్ షుడ్ హ్యావ్ రాసి ఓబు 3 రాయాలి. సో ఇలా మనం దీని ఒక కోడ్ని మనం గుర్తుంచుకుంటే, ఈ ట్రిక్ని గుర్తుంచుకొని కండిషనల్స్ నుంచో ఈజీగా మనం మార్క్స్ గెయించవచ్చు. ఈ ఫస్ట్ కండిషన్, థర్డ్ కండిషన్, సెకండ్ కండిషన్ అయితే రిపీటెడ్గా ఎక్కువ దేని నుంచి బాగా ఇస్తున్నారంటే సెకండ్ కండిషన్ పైన ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే థర్డ్ కండిషన్, ఫస్ట్ కండిషన్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మూడిట్ల పైన ఎక్కువ చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ ఫార్మ్స్ పైన ఎక్కువ దృష్టి పెడతారు. హెల్పింగ్ వర్బ్ అండ్ వర్బ్ ఫార్మ్స్ పైన ఎక్కువ దృష్టి పెడితే కండిషనల్స్ అనేది క్లియర్గా అవుతుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఏంటంటే క్లాజెస్. ఈ క్లాజెస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, రెండోది సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి. సో దీన్ని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము, దీన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. మరి సబార్డినేట్ క్లాజ్లో మళ్ళీ 3 రకాలు విభజించారు. నౌన్ క్లాజ్, యాడ్వర్బల్ క్లాజ్, అలాగే యాడ్జెక్టివల్ క్లాజ్. సో దీనికి ఒక ట్రిక్తో పాటు మనం చెప్పడం జరిగింది. ఈ క్లాజ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఇది కూడా చూస్తారు. సో నౌన్ క్లాజ్ అంటే ఏంటి, యాడ్వర్బల్ క్లాజ్ అంటే యాడ్వర్బ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీని ఒక కైండ్ గురించి తెలిసి మనం యాడ్వర్బల్ క్లాజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది నౌన్ని క్వాలిఫై చేసి సెంటెన్స్ నౌన్ను క్వాలిఫై చేసి నౌన్ను పాయింట్ అవుట్ చేసి నౌన్ను క్వాలిఫై చేస్తే అది యాడ్జెక్టివల్ క్లాజ్ క్వాలిఫై చేస్తే, లేదు నౌన్ గురించి తెలియపరిస్తే అది నౌన్ క్లాజ్. సో దిస్ ఇస్ క్లాస్. సో ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది గ్రామర్లో మేజర్ పాయింట్. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే బేసిక్ గ్రామర్లో ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే సెంటెన్స్. ఈ సెంటెన్స్ పైన దృష్టి పెట్టాలి. సెంటెన్స్లో అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఈ 3 ఎక్కువ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఈ 3 ఎక్కువ ఇంపార్టెంట్. అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో దేన్ని అసర్టివ్ సెంటెన్స్ దేన్ని ఇంపరేటివ్, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. సరే, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటే అది రూల్స్ బట్టి ఉంటుంది. సో అంతవరకు వెళ్ళొద్దు. ఈ క్రైటీరియాలు చేస్తే రిపీటెడ్ డిఫరెంట్ క్రైటీరియాలో క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఏంటంటే సింగులర్ ప్లూరల్. ఈ సింగులర్ ప్లూరల్లో నేనేం చెప్పాను అంటే సింగులర్ దాదాపు 15 మోడల్స్ చెప్పడం జరిగింది. సింగులర్ ప్లూరల్లో ఈ 15 పాయింట్స్, 15 మోడల్ కాదు 15 పాయింట్స్ చెప్పడం జరిగింది. ఈ 15 పాయింట్స్లో వెరీ ఇంపార్టెంట్ 7 to 14 పాయింట్స్ వరకు వెరీ ప్రతి ఒక్క పాయింట్స్ మీరు క్లియర్గా నేర్చుకోవాల్సిందే. దాంట్లో కొన్ని పదాలు ఎల్లవేళల ప్లూరల్ అవుతుంది, కొన్ని పదాలు ఎల్లవేళల సింగులర్ అవుతుంది, కొన్ని పదాలు చూడడానికి సింగులర్ రూపంలో ఉంటుంది కానీ ప్లూరల్ ఫంక్షన్ చేస్తుంది. ఈ మోడల్స్ ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆ పదాలు ఏంటి అనేది మనం దృష్టి పెట్టాలి. నెక్స్ట్ 3వ టాపిక్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్. ఏడమ్మా, హెల్పింగ్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్లో ఉన్నటువంటి 24 kinds అనే హెల్పింగ్ వర్బ్స్ ఏది బీ ఫార్మ్స్, ఏది డూ ఫార్మ్స్, ఏది హ్యావ్ ఫార్మ్స్, ఏది మోడల్స్, వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. దాని నుంచి కూడా క్వశ్చన్స్ పదే వస్తుంది. సో వీటి అందరితో పాటు నెక్స్ట్ డిస్కోర్స్ రైటింగ్కి వెళ్దాం. ఈ డిస్కోర్స్ రైటింగ్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డిస్కోర్స్ రైటింగ్లో లెటర్ రైటింగ్ ఒకసారి చూడండి. ఓకే, లెటర్ రైటింగ్ చూడండి, డైరీ రైటింగ్ చూడండి. నెక్స్ట్ ఇంకోటి వెరీ డిక్షనరీ స్కిల్స్. ఓకే, డిక్షనరీ స్కిల్స్ గురించి చూడండి, బిట్స్ అనేది ఎక్కువ వస్తాయి. సో ఇవి చూస్తే మ్యాక్సిమం మీకు క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీటితో పాటు అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ ఎలా ఈ టాపిక్ అని చేసిన తర్వాత అప్లికేషన్ ఓరియంట్లో 10 మోడల్స్ ఉన్నాయి. ఈ 10 మోడల్స్లో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది అనేది మనకు కావాలి. క్వశ్చన్స్ ఎలా ఫ్రేమింగ్ అవుతుంది మనం తెలుసుకోగలిగితే ఈజీగా అక్కడ మార్క్స్ వస్తుంది. ఓకేనా, క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం. సో ఈ క్రైటీరియాలో అన్నీ కూడా
ప్రాక్టీస్ చేయండి. అయితే దీనికి నంబర్ ఆఫ్ టైం ఇప్పుడు ఏం చేయాలి, ఈ టాపిక్స్ అని చదివి ఆ టాపిక్లో ఉన్న కన్సర్న్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది ఆ టాపిక్లో ఉన్నది. మనం ఇక్కడ 30,000 బిట్స్ ఇచ్చాం కదా, ఈ 30,000 బిట్స్ అనేది మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ అని ఇక్కడ పెట్టాను చూడండి, ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్. తర్వాత మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అని కూడా పెట్టాను చూడండి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్. ఎక్కడ ఒక 4,000, ఎక్కడ 4,000, టోటల్గా 9,000, నియర్లీ 9,000 బిట్స్ ఉన్నాయి. అవి ప్రాక్టీస్. దాంట్లో ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అన్ని కూడా చూస్తే కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, అలాగే మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్, ఇవి చూస్తే మ్యాక్సిమం మీరు క్వాలిఫై అయ్యే అవకాశం. కాబట్టి 99 రూపీస్కి మనం పొందుపరిచాం కాబట్టి ఇమీడియట్లీ 99 రూపీస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకు 100 మార్క్స్ కోసం మనం జీవితం కోసం పోరాడుతున్నాం కాబట్టి 99 ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో కాబట్టి వీలైతే ఈ 99 రూపీస్ తీసుకుని ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఎగ్జామ్లో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సమయాన్ని ఉపయోగించుకోండి అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికంటే. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆస్త్రం, ఏకైక ఆస్త్రం క్వశ్చన్స్. ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అయ్యి ఈ రోజు రేపు ఎంతగా మీరు ప్రిపేర్ అవుతారో, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత స్ట్రెంత్ ఇస్తుంది. కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయడానికి మన పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి 99 రూపీస్ ద్వారా కోర్స్ పర్చేజ్ చేసుకుని ఇమీడియట్లీ సో క్వశ్చన్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ద బెస్ట్ వే ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే మీ మనసుని తాగితే మీ యొక్క అమూల్యమైన మాట కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ రోజు లైవ్ సెషన్లో సో 10 మోడల్స్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ, నమస్తే.